కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మైనర్పై తాత వరుస అయ్యే వ్యక్తి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. తునికి చెందిన టీడీపీ దళిత నాయకుడు తాటిక నారాయణరావు జగన్నాథగిరి గురుకుల పాఠశాల నుంచి తాతని చెప్పి విద్యార్థినిని తోటల్లోకి తీసుకెళ్లాడు. బాలికపై అఘాయిత్యానికి యత్నించగా తోట యజమాని అడ్డుకొని వీడియో తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు అమ్మాయి చేపట్టుకోవచ్చు మాట చెప్తున్నాను. అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా రాగు. పోలీసులకు ఫోన్ చేస్తే కానీ నువ్వు బయట రా బుజ్జి. నువ్వు ఫోన్ చేయి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎవరు తోట యజమాని ప్రశ్నిస్తుంటే బాలికను స్కూటర్పై తీసుకుని పరారయ్యాడు నారాయణరావు. బాలిక బంధువుల ఫిర్యాదుతో నారాయణరావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గురుకుల పాఠశాల ఎదుట బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు అమ్మాయి చేపట్టుకోవచ్చు మాట చెప్తున్నాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మైనర్పై తాత వరుస అయ్యే వ్యక్తి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. తునికి చెందిన టీడీపీ దళిత నాయకుడు తాటిక నారాయణరావు జగన్నాథగిరి గురుకుల పాఠశాల నుంచి తాతనని చెప్పి విద్యార్థిని తోటల్లోకి తీసుకెళ్లాడు. బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించగా తోట యజమాని అడ్డుకొని వీడియో తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు అమ్మాయి చేపట్టుకోవచ్చు మాట చెప్తున్నాను. అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా రాగు. పోలీసులకు ఫోన్ చేస్తే కానీ నువ్వు బయట రా బుజ్జి. నువ్వు ఫోన్ చేయి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎవరు తోట యజమాని ప్రశ్నిస్తుంటే బాలికను స్కూటర్పై తీసుకుని పరారయ్యాడు నారాయణరావు. బాలిక బంధువుల ఫిర్యాదుతో నారాయణరావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గురుకుల పాఠశాల ఎదుట బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. ఆవిడతో పాటు ఈవిడ ఎవరు ఉన్నారని మేము అనుకుంటున్నాం. లోపల అయితే ఆవిడ అప్పటితో ఉంది. ఆవిడకి ఏం తెలియదు. ఎంతో సురక్షితంగా ఉంటుందనే ఒక గురుకుల పాఠశాలలో మనం తల్లిదండ్రులు అందరం కూడా పలు పనులకు బయటికి వెళ్ళిపోయి పిల్లలను సురక్షితంగా చూసుకుంటారు అని చెప్పేసి మనం పెట్టుకున్నటువంటి ఆ హాస్టల్లో కూడా సేఫ్టీ లేకుండా ఈ కూటమి నాయకులు వాళ్ళ దౌలత్ని చేసుకుంటూ ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఉన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళి బయటికి వెళ్ళి ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, 3 సార్లు ఆ పాప పైన అత్యాచారం చేయడం అయితే జరిగింది. ఆ పాప మేము కూర్చోబెట్టి మాట్లాడితే డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళందరూ కూడా పాప భయపడుతుంది. ఆ పాపకు జరిగినటువంటి అన్యాయాన్ని పాప మాకు తెలియజేయడం జరిగింది. బిడ్డలని మేము తల్లిదండ్రులు పనులకి వెళ్ళిపోయి మేము బిడ్డలను కాపాడుతారు కదా అని చెప్పేసి ఆ యాజమాన్యానికి అప్పచెప్పిన యాజమాన్యం అతనికి ఏ విధమైన చుట్టము కాదు, ఏ విధమైన బంధువు కాదు. అలాంటి అతని చేతులకి ఆ బిడ్డను ఎలాగ అప్పచెప్పారు అన్నది మాకు యాజమాన్యం సమాధానం చెప్పాలి. ఆ బిడ్డ పైన జరిగినటువంటి ఈ అగత్యాన్ని ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం కానీ ఎటువంటి పరిస్థితులను కాపాడితే మటుకి మేము ఉపేక్షించేది లేదు. మేము అందరినీ కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. కూటమి నాయకులందరినీ కూడాను, ఏంటి మీ పరిపాలన, మీరు చేస్తున్నది ఏంటి, మీ తరపునున్న నాయకులకి మీరు ఎలాంటి దన్నులు ఇచ్చి పంపిస్తున్నారు రోడ్డు మీదకి? అన్ని పుణ్యం తిరిగిన పిల్ల, చిన్నారి పిల్ల మీద ఎంత అగాయిత్యమా, ఎంతటి పిల్ల ఆ పిల్ల మీద ఎంతటి, నీ వయసు ఏంటి? అతని వయసు తాత కన్నా పెద్ద వయసు ఉన్న అతను తీసుకొచ్చి ఈ మంచి సెక్యూరిటీ ఉన్న స్కూల్ నుంచే బయటకు తీసుకెళ్తున్నారు అంటే మీకు ఎంత ధైర్యం?
మీరు ఎంత ధైర్యంగా చేస్తున్నారు ఇలాంటి పనులు, మీకు ఎవరు ఇచ్చారో దన్ను, వాళ్ళందరూ కూడా బయటకు రావాలి. మేమందరం కూడా ఇక్కడ అది సమాధానం చెప్పేంత వరకు కూడా మీ కూటమి నాయకులు మీ దన్ను చూసుకొని మీరు చేస్తున్నటువంటి పనులు అన్నీ కూడా మేము సమాధానం చెప్పేంత వరకు కూడా మేము ఊరుకోము. ఈ బిడ్డ అయితే మటుకి మాకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే మటుకి కరెక్ట్. అతనికి ఆ పిల్లకైతే అన్యాయం జరిగింది, అవన్నీ కూడా మాకు ప్రూఫ్స్తో సహా మేము బయట పెడతాం. మా దగ్గర తగినటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి, మేము బయట పెడతాము. అతని వయసు ఏంటి, అతను శిక్షించేంత వరకు కూడా మేము ఎవరం కూడా ఊరుకోము. బిడ్డ చక్కటి స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ పిల్ల ఏ విధంగా తీసుకెళ్ళాడు, ఏ విధంగా బిడ్డ మీద అత్యాచారం చేశాడు అన్నది కూడాను. ఆ బిడ్డను ఎమోషనల్గా భయపెట్టి మీ అమ్మని చంపేస్తాను అలాంటి మాటలు కూడా బిడ్డకి భయాందోళన చేశారని చెప్పేసి ఆ బిడ్డ మాకు చెప్పింది. కూటమి నాయకులందరికీ మేము చెప్తున్నాము, మీ తరపునున్న ఈ చిన్న నాయకులందరికీ కూడా చాలా విచ్చలవిడితనంతో భయం లేకుండా ప్రతి విషయంలోనూ కూడా చాలా విధంగా మాకు పార్టీ ఉంది, పార్టీ చూసుకుంటుందని చెప్పేసి చాలా ధైర్యంగా చేస్తున్న పనులన్నింటినీ కూడా తగినటువంటి అమూల్యం చెల్లించే రోజు వస్తుంది. రైట్. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మైనర్ బాలిక పైన తాత వరుస అయ్యే వ్యక్తి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో ఆ బాలికను తన మనవరాలని చెప్పి ఆ తాత అని చెప్పి బయటికెళ్ళి తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేయే ప్రయత్నం చేస్తే సమయానికి తోట యజమాని రావడం, అక్కడ ఎందుకు ఈ రకంగా చేస్తున్నామని ప్రశ్నించడంతో తను ఏదో చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. అయితే అసలు తన బంధువు కాదు, ఏం కాదు, అయినా కూడా ఎందుకు గురుకుల యాజమాన్యం ఎవరైతే అక్కడ ఉంటారో, నిర్వాహకులు ఎవరైతే ఉంటారో ఎలా పంపించారని అడుగుతున్నారు కొంతమంది. తర్వాత తనను బెదిరించినట్టుగా ఆ పాప వాళ్ళకు చెప్పినట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. గణేష్, చాలా దారుణం. నిజానికి అఘాయిత్యం జరగబోయింది సమయానికి తోట యజమాని ఉండే కాబట్టి అటువంటి ఘోరం జరగకుండా ఆగిపోయింది. సో ఈ ఘటన ఏం చెప్తోంది, అసలు తన తాటిక నారాయణరావు ఎవరు ఏంటి అనేది ఎట్లా తెలుస్తుంది సమాచారం? జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో జరిగిన ఘటనని అత్యంత మనం దారుణమైన ఘటనగా చెప్పాలి. ఎందుకంటే తల్లిదండ్రులు నమ్మి ఒక గురుకుల పాఠశాలలో ఒక బాలికను పెడితే 8వ తరగతి చదువుతున్న ఆ బాలికను, అంటే గురుకుల పాఠశాలది తప్ప అనేకంటే ముందు వీడు ఒక రాక్షసుడిలాగా, అంటే ఎంత పైశాచికంగా, అంటే ఒక తాత వయసు ఆ ఏజ్లోనో ఒక మనవరాలని సంరక్షించాల్సిన ఏజ్లోన ఆ పాపని ఇటువంటి వాటి నుంచి, అంటే బయట నుంచి ఎవరైతే ఇలాంటి జరుగుతాయో వీళ్ళందరినీ కాపాడవలసిన ఏజ్లోన వీడు నారాయణరావు అనేవాడు ఈ తుని కొండవారపేటలో జరిగిన ఘటన ఇది సంబంధించిన వాడు చూస్తుంటే నిజంగా సభ్య సమాజం భయపడడం కాదు, ఇటువంటి వాళ్ళని పరుగులు పెట్టించి కొట్టాల్సిన ఘటనగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 8వ తరగతి చదువుతున్న ఆ బాలికని తీసుకెళ్లి తోటలోకి ఆ అఘాయిత్యానికి పాల్పడాలని ప్రయత్నిస్తుంటే నారాయణరావు అనేవాడు, నిజంగా వీడు టీడీపీ నాయకుడికే చెప్తున్నారు, కౌన్సిలర్గా పనిచేశాడని చెప్తున్నారు. అంటే ఈ డిజిగ్నేషన్స్ అన్ని పక్కన పెడితే ఒక వ్యక్తిగా ఈ తాటిక నారాయణరావు అనేవాడిని ఏం చేయాలనేది కూడా పెద్ద ప్రశ్నగా మనకు కనిపిస్తుంది. నిజంగానే పోలీసులు ఇంత చర్చ లేకుండానే ఇటువంటి వాళ్ళకి ఆ బాలిక ఇచ్చిన స్టేట్మెంట్తో నిజంగానే ఒక కఠిన శిక్ష కంటే ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు గురుకుల పాఠశాల దగ్గర. అంటే గురుకుల పాఠశాలలో జరుగుతున్న ఈ ఘటనలకి మనకి ఒక తార్కాణంగా దీన్ని చూస్తే అసలు ముందు నారాయణరావు అనేవాడిది నిజంగా తోట యజమాని లేకపోతే అమ్మాయి జీవితం అయిపోయి ఉండేది. నిజంగానే చూస్తే నిజంగానే ఇది ఫస్ట్ టైం అంటే కాదని చెప్తున్నారు. ఎందుకంటే ఆ బాలిక ఆ నాన్నమ్మ చెప్తున్న స్టేట్మెంట్ ప్రకారం మనం చూస్తుంటే, మరోవైపు ఆ తోట యజమానికి సంబంధించిన స్టేట్మెంట్ చూస్తుంటే ఇప్పటికే 2-3 సార్లు అమ్మాయిని తీసుకెళ్ళాడు అక్కడికి అనేది చూస్తుంది. అంటే అఘాయిత్యానికి మనకు చూస్తుంటే ఆ వీడియోలో చూస్తుంటే నిజంగానే మనకి ఆ హృదయం దవించిపోతుంది. 8వ తరగతి చదువుతున్న ఆ బాలికని ఒంటిపైన బట్టలు లేకుండా ఉండే ఆ స్థితి, ఆ అమ్మాయిని బట్టలు వేసుకుంటుంది అక్కడి నుంచి. అంటే నమ్మి, అంటే ఆ ఏజ్లో నిజంగా ట్రాప్ చేయడం, ఆడపిల్లలకు సంబంధించిన దాంట్లో నిజంగా ఆ అమ్మాయికి ముక్కుపచ్చలారని చెప్పాలి. ఎందుకంటే ఒక మైనర్ బాలికగా ఏమీ తెలియని ఏజ్లోన వాడు అంత క్రూరత్వంగా ప్రవర్తిస్తున్నాడంటే తీసుకెళ్ళి నిజంగా వీడిని ఏం చేయాలనేది ఒక పెద్ద ప్రశ్న. మరోవైపు ఇప్పటికే అక్కడ ఆందోళన జరుగుతుంది గురుకుల పాఠశాలలో. నాటి గురుకుల పాఠశాలని మనం జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుంది, ఈ అమ్మాయిని ఒక్కదాన్ని పంపించారా, ఇలా ఎవరితోనైనా పంపిస్తున్నారని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక గురుకుల పాఠశాలలో ఒక తల్లి కానీ తండ్రి కానీ ఆ బయటికి తీసుకురావాలంటే వాళ్ళు పూర్తిగా అంతకుముందు ఎవరైతే చేర్చారో వాళ్ళు సంతకాలు పెట్టించుకుంటారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు, ఇంత ఉంటుంది. అలాంటిది ఆ బాలికని బయటికి ఎంత తీసుకెళ్ళగలిగాడంటే ఏ విధంగా తీసుకెళ్ళగలిగాడు అనేది మనం చూడాల్సిన విషయంగా కనిపిస్తుంది. అంటే ఇంత అంటే ప్రిన్సిపాల్తో కావచ్చు, మిగతా అందులో ఉండే ఆ టీచర్లు కావచ్చు, వీళ్ళందరికీ ఏదైనా లింక్ ఉందా, ఇటువంటి మైనర్ బాలికల్ని ఎంతమందిని బయటికి పంపిస్తున్నారు? నిజంగా వీడు ఆ బాలిక నాన్నమ్మ చెప్తున్న మాటల ప్రకారం ఇప్పటి నుంచి చాలా రోజులుగా ఒక ట్రాప్ చేస్తున్నాడు.
ఒక దళిత నాయకుడిగా కొనసాగుతూ అక్కడ ఉండే ఆ పైరువులన్నీ చేస్తుంటాడు. ఈ విధంగా ఆ పేటలో కావచ్చు, ఆ ప్రాంతంలో కావచ్చు ఒక ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఈ నారాయణరావు ఇటువంటి వాటికి పాల్పడుతున్నాడని ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. వాళ్ళ నాన్నమ్మ చెప్తున్న మాట ప్రకారం ఇప్పటికే 2-3 సార్లు ఆ అమ్మాయిని తన దగ్గరకు వస్తావా అనే మాట అడిగినట్టు ఆ అమ్మాయి ఆ నాన్నమ్మకి ఈ విషయాన్ని చెప్పినట్టు కూడా ఆవిడ స్పష్టంగా చెప్తుంది.